మనలో ఎంతమందికి మన తెలుగు పండుగలు రాగానే అదో వైబ్రేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఆషాఢ మాసం అనగానే మన ట్రెడిషన్, ఆ పచ్చదనం, ఆ వాతావరణం అన్నీ గుర్తొస్తాయి కదా. అందులోనూ ఈసారి మనకి చాలా ప్రత్యేకమైన రోజు వస్తుంది. ఈ వచ్చే జూలై 25 శనివారం రోజున మన అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి జరుపుకోబోతున్నాం. అసలు ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? శనివారం రోజు రావడం ఏమిటి? దీనికి ఏమైనా స్పెషల్ పవర్ ఉందా? మనం ఏం చేయాలి? రూల్స్ ఏంటి? ఇవాల్టి వీడియోలో ఏమాత్రం బోరు కొట్టకుండా మన పెద్దలు చెప్పినట్టుగా మన సాంప్రదాయం ప్రకారం దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడసేయండి. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. కానీ అన్నిటికంటే ఆషాఢశుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటాం. పద్మ ఏకాదశి అని కూడా అంటాము. అంతేకాదు, ఈసారి ఇది చాలా పవర్ఫుల్ శనివారం వచ్చింది కాబట్టి శనివారం శ్రీ మహావిష్ణువుకి అలాగే శని భగవానికి కూడా చాలా ఇష్టమైన రోజు. సో శనివారంతో కూడిన తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని మన పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం అయితే ఈ రోజుతోనే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. అంటే సూర్యుడు గమనం మారుతుందన్నమాట. ఇక్కడి నుంచే మన తెలుగు పండుగలు అన్నీ లైన్లో వస్తాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి, అబ్బా చాలా లిస్టే ఉందండి. అందుకే దీన్ని తొలి పండగ అంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పౌరాణిక కథ ఉంది. ఈ తొలి ఏకాదశి రోజే మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పనుడై రాబోయే 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తారట. దీన్నే మనం చతుర్మాస దీక్ష అంటాం. ఈ 4 నెలల పాటు శివుడే సృష్టి బాధ్యతలు తీసుకుంటాడని నమ్ముతారు. అందుకే ఈ టైంలో పెద్దగా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు పెట్టుకోరు. ఇప్పుడు పూజా విధానం, నియమాలు చూద్దాం. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి గోవిందా అని కమెంట్ చేయండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేసేవారు 4 నుంచి 5 గంటల మధ్యలో పూజ చేసుకోండి. అలా చేయలేని వారు 7:21 నిమిషాల నుండి 9 గంటల లోపు పూజ చేసుకోండి. ముందు రోజు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. బ్రహ్మముహూర్తం పూజ మీకు ప్రశాంతంగా జరుగుతుంది. ఈ తొలి ఏకాదశిని పేలాల పండగ అని కూడా అంటారు. వెంకటేశునికి పేలాలు సమర్పించి ఇంట్లో ఉన్న అందరూ పేలాలు పిండిని తింటే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. కానీ మనలో చాలామంది బయట దొరికే పేలాల పిండిని బయట తెచ్చి స్వామికి సమర్పిస్తారు. కానీ మనమే ఇంట్లో స్వయంగా చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. అయితే ఆ రోజు శనివారం కాబట్టి తులసి దళాలను తెంపకుండా ముందు రోజే తెంపి పెట్టుకోండి. స్వామివారికి 2 తులసి ఆకులు సమర్పించినా సరే కోరిన కోరికలన్నీ తీరుస్తారని పెద్దల నమ్మకం. తొలి ఏకాదశి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకోండి. ఈరోజు ముందుగా తులసి కోటను పూజించాలి. ముందుగా తులసి కోటను పూజించి తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ఎంతో పవిత్రమైన ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాత విగ్రహంను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. వీలైతే పూజలో కుటుంబంలో అందరూ కూర్చోండి. అందరికీ దేవుడు ఆశీస్సులు దక్కుతాయి. ఈ తొలి ఏకాదశి రోజు దేవుడి పటాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎంతో శక్తివంతమైన దేవుడి పటాలు మన ఇంట్లో ఉన్నట్లే. తొలి ఏకాదశి రోజు పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేయండి. అలాగే స్నానం చేసే ముందు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. దోషాలు తొలగిపోతాయి. అయితే ఈరోజు మనం దైవస్మరణలో ఉండటం మంచిదని, ఈరోజు మంత్రాలకు అత్యంత శక్తి ఉంటుందని వేదశాస్త్రాలు చెప్తాయి. ఈరోజు స్వామివారికి పిండి దీపాలు పెడితే చాలా మంచిది.
వరిపిండి దీపాలు ముందు రోజే తయారు చేసి పెట్టుకోండి. స్వామివారికి పూలు పళ్ళు సమర్పించి పూజ చేసుకోవాలి. ఇంత పవిత్రమైన రోజున మనం ఇంట్లో విష్ణు సహస్రనామాలు లేదా వెంకటేశ్వర స్వామి నామాలు లేదా ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ అని 108 సార్లు చెప్పినా చాలా మంచి ఫలితం దక్కుతుంది. పూజ చేసుకున్న వారు ఆ రోజు అన్నం తినవద్దు. ఇడ్లీ లేదా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం లేదా చపాతీ లాంటివి తీసుకోవచ్చు. పళ్ళు పాలు తీసుకోవచ్చు. ఉపవాస విరమణ అనేది సాయంత్రం 6 గంటలకి చంద్రుణ్ణి చూసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకొని ఉపవాస విరమణ తీసుకోవచ్చు. ఈ నియమాలు అన్నీ పాటించి ఈ శుద్ధ ఆషాఢ తొలి ఏకాదశి పూజ మీరు నిర్విఘ్నంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.